నమస్కారం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నిచర్ కంపెనీ ఐకియా గురించి మనందరికీ తెలుసు. కాని ఐకియా కేవలం ఫర్నిచర్ అమ్మే కంపెనీ కాదు. అది మన ఆలోచనల్ని, మనం వస్తువులు కొనే విధానాన్ని చాలా తెలివిగా డిజైన్ చేస్తుంది. సో ఈరోజు మనం వాళ్ల సీక్రెట్ బిజినెస్ స్ట్రాటజీల వెనుకున్న అసలు కథేంటో చూద్దాం. 2018వ సంవత్సరం మన హైదరాబాద్. ఒక్కసారి ఊహించుకోండి, సిటీ మొత్తం ఒక్కసారిగా ఆగిపోయింది. కిలోమీటర్ల తరబడి ట్రాఫిక్ జామ్, ఎక్కడి బళ్ళు అక్కడే. జనాలు 40 నిమిషాల్లో వెళ్లాల్సిన చోటుకి వెళ్లడానికి 2 గంటలకు పైగా పట్టింది. అసలు కారణమేంటో తెలుసా? ఒక కొత్త ఫర్నిచర్ స్టోర్ ఓపెనింగ్. ఒక్క క్షణం ఆలోచించండి, ఒక ఫర్నిచర్ బ్రాండ్ కోసం జనాలు ఇంతలా ఎందుకు ఎగబడతారు? ఒక నగరాన్నే ఆపేంత పవర్ ఆ బ్రాండ్కి ఎలా వచ్చింది? దాని వెనకున్న అసలు వ్యాపార రహస్యం ఏంటి? పదండి, ఈరోజు ఆ సీక్రెటేంటో తెలుసుకుందాం. సరే, ఐకియా అని ఈ గ్లోబల్ సామ్రాజ్యాన్ని నిర్మించిన వాళ్ల కీలక వ్యూహాలని ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. ఐకియా కథ 1943లో స్వీడన్లో మొదలైంది. అయితే వాళ్ళెదుగుతున్న కొద్దీ వాళ్ల ముందు ఒక పెద్ద సమస్య వచ్చిపడింది. మార్కెట్లో అప్పటికే 100ల కొద్దీ ఫర్నిచర్ స్టోర్లున్నాయి. మరి వీటన్నింటి మధ్యలో మేము స్పెషల్ అని ఎలా నిలబడాలి? ఇది వాళ్ల ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు ఈ టైంలైన్లో మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మధ్యవర్తులను తీసేయాలనే నిర్ణయం వాళ్లు చాలా తొందరగా తీసుకున్నారు. అది మంచిదే. కానీ అసలు కథ అక్కడే మొదలవ్వలేదు. అసలైన గేమ్ చేంజర్ ఆ తర్వాత వచ్చిన ఒక సింపుల్ బట్ బ్రిలియంట్ ఐడియాలో దాగుంది. ఓకే, ఇప్పుడు వాళ్ల మొదటి స్ట్రాటజీ ఇది చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఇది డైరెక్ట్గా మన మైండ్తో ఆడుకుంటుంది, మన సైకాలజీని టార్గెట్ చేస్తుందన్నమాట. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం కేక్ మిక్స్ ప్రయోగం గురించి తెలుసుకోవాలి. ఒక కంపెనీ జస్ట్ నీళ్లు కలపండి, కేక్ రెడీ అని ఒక ప్రోడక్ట్ అమ్మింది. కాని సేల్స్ అస్సలు పెరగలేదు. అప్పుడు వాళ్లు ఒక చిన్న మార్పు చేశారు. కస్టమర్లే తమంతట తాముగా గుడ్డు, పాలు కలపాలని చెప్పారు. అంతే, ఆశ్చర్యంగా అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి. ఎందుకంటే ఆ చిన్న పని చేయడం వల్ల ఆ కేక్ వాళ్లే సొంతంగా తయారు చేశామనే ఫీలింగ్ కలిగింది. ఇదే ఐకియా ఎఫెక్ట్ వెనుకున్న సీక్రెట్. ఎప్పుడైతే మనం ఒక ఫర్నిచర్ని మన చేతులతో కష్టపడి అసెంబుల్ చేస్తామో, ఆ కష్టం వల్ల ఆ వస్తువుతో ఒక ఎమోషనల్ కలెక్షన్ ఏర్పడుతుంది. అప్పుడది కేవలం ఒక టేబుల్ కాదు, నేను తయారు చేసిన టేబుల్ అవుతుంది. దానిమీద మనకు తెలియకుండానే ఒక ప్రేమ, ఒక విలువ పెరిగిపోతాయి. సరే, కస్టమర్ సైకాలజీని ఇలా వాడుకున్నారు కదా. ఇప్పుడు అదే సైకాలజీని వాళ్ల స్టోర్ డిజైన్లో ఎలా ఇంప్లిమెంట్ చేశారో చూస్తే మనకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఇది వాళ్ల మరో మాస్టర్ స్ట్రోక్. మనం ఐకియా స్టోర్కి వెళ్ళినప్పుడు గమనిస్తే ఆ స్టోర్లు మనకు సౌకర్యంగా ఉండేలా డిజైన్ చెయ్యలేదు. అదొక పద్మవ్యూహం లాంటిది. ఒక్కసారి లోపలికి వెళ్తే వాళ్లు చూపించిన దారిలోనే నడవాలి, షార్ట్ కట్స్ ఉండవు. దీనివల్ల ఏమవుతుందంటే మనం కొనాలనుకున్న వస్తువులతో పాటు కొనాలనుకోనివి కూడా ఎన్నో చూస్తాం, చివరికి కొనేస్తాం. సైకలాజీలో దీన్నే గ్రూయెన్ ఎఫెక్ట్ అంటారు. ఈ జర్నీ మొత్తం ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ముందుగా వాళ్లు చూపించిన దారిలో ప్రతి డిపార్ట్మెంట్ని దాటుకుంటూ వెళ్ళాలి. మధ్య మధ్యలో చాలా అందంగా సెట్ చేసిన మినీ హోమ్స్ కనిపిస్తాయి. అవి చూడగానే ఆహా, మన ఇల్లు కూడా ఇలా ఉంటే ఎంత బావుంటుంది అనిపిస్తుంది. ఆ తర్వాత దారి పొడవునా చిన్న చిన్న బాక్సుల్లో తక్కువ ధర వస్తువులు కుప్పలు పోసి ఉంటాయి. వాటిని చూసి ఆపుకోవడం చాలా కష్టం. ఇక షాపింగ్ చేసి చేసి అలసిపోయినప్పుడు కరెక్ట్గా అక్కడే చాలా తక్కువ ధరకి ఫుడ్ దొరికే రెస్టారెంట్ ఉంటుంది. ఇదంతా మనల్ని వీలైనంత ఎక్కువసేపు స్టోర్లో ఉంచి మన జేబులు ఖాళీ చేయించడానికే. ఓకే, నెక్స్ట్ స్ట్రాటజీ. ఇది ఫర్నిచర్ ఇండస్ట్రీ తలరాతనే మార్చేసింది. ఆ ఇండస్ట్రీలో ఉన్న అతిపెద్ద తలనొప్పి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు. దాన్ని ఐకియా ఎలా పరిష్కరించిందో ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్లాట్ ప్యాక్ ఐడియా చాలా సింపుల్గా, అనుకోకుండా పుట్టింది. 1956లో వాళ్ల డిజైనర్ ఒకరు తను తయారు చేసిన టేబుల్ను కార్లో ఎక్కించడానికి చూశాడు. కాని అది పట్టలేదు. దీంతో అతనికి చిర్రెత్తుకొచ్చి దాని కాళ్ళు విడదీసి పడేశాడు. అంతే, ఆ ఒక్క క్షణంలో పుట్టిన ఆలోచనే ఫర్నిచర్ ప్రపంచంలో ఒక పెద్ద విప్లవానికి నాంది పలికింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ ఒక్క చిన్న మార్పుతో వాళ్ల రవాణా, నిల్వ ఖర్చులు ఎంతలా తగ్గాయంటే, ఉదాహరణకి ఒకప్పుడు ఒక ట్రక్కులో మహా అయితే 10 టేబుల్స్ పట్టేవి. కానీ ఫ్లాట్ ప్యాక్ తర్వాత అదే ట్రక్కులో 100 టేబుల్స్ పట్టించగలిగారు. సో ఆ మిగిలిన డబ్బునంతా వాళ్లు కస్టమర్కి ధర తగ్గింపు రూపంలో ఇచ్చారు.
దీనితో మార్కెట్లో వాళ్లకి ఎదురే లేకుండా పోయింది. అంతేకాదు, కస్టమర్లే తమ కార్లో ఫర్నిచర్ని ఇంటికి తీసుకెళ్లడం వల్ల డెలివరీ ఛార్జీలు కూడా మిగిలాయి. సరే, ఇక వాళ్ళ 4వ స్ట్రాటజీ ప్రైసింగ్. ఈ విషయంలో ఐకియా ఆలోచించే విధానం కంప్లీట్గా రివర్స్లో ఉంటుంది. అందరూ ఒక దారిలో వెళ్తే వీళ్ళింకో దారిలో వెళ్తారు. సాధారణంగా ఏ కంపెనీ అయినా ఏం చేస్తుంది? ముందు ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేస్తుంది, దానికి ఎంత ఖర్చయిందో చూస్తుంది, దానిమీద కొంచెం లాభం వేసుకొని అమ్మేస్తుంది. కానీ ఐకియా అలా కాదు. వాళ్ళు ముందు ధరను ఫిక్స్ చేస్తారు. ఉదాహరణకు, మనం ఈ టేబుల్ని 1000 రూపాయలకు అమ్మాలి అని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళ డిజైనర్లకి ఆ టార్గెట్ ఇచ్చి, ఈ ధరలోనే స్టైల్, క్వాలిటీ తగ్గకుండా ఒక టేబుల్ తయారు చేయండి అని ఒక ఛాలెంజ్ విసురుతారు. దీంతోపాటు వాళ్ళు డీకాయ్ ఎఫెక్ట్ అనే ఒక స్మార్ట్ టెక్నిక్ కూడా వాడతారు. అంటే ఏంటంటే, మన ముందు 3 ఆప్షన్లు పెడతారు. మొదటిది చాలా బేసిక్గా తక్కువ ధరకి ఉంటుంది. రెండోది దానికంటే కొంచెం బెటర్గా మధ్యస్థ ధరలో ఉంటుంది. ఇక మూడోది రెండో దానికంటే జస్ట్ కొంచెమే ఎక్కువ ధరతో కాని చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అప్పుడు మనలో చాలామంది ఏమనుకుంటారంటే, అంత పెట్టే బదులు ఇంకొన్ని డబ్బులెక్కువ పెడితే ప్రీమియం వస్తువు వస్తుంది కదా అని ఆలోచించి వాళ్ళు అమ్మాలనుకుంటున్న ఆ 3వ ప్రోడక్ట్నే కొంటారు. మరి ఇన్ని స్ట్రాటజీలు వాడారు కదా, దీనివల్ల వాళ్ళు సాధించిన ఫలితాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్స్ చూడండి. వాళ్ళ వార్షిక అమ్మకాలు 45 బిలియన్ యూరోలకు పైనే. ప్రపంచవ్యాప్తంగా 63 దేశాల్లో 490కి పైగా స్టోర్లున్నాయి. దీని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, ఐకియా అనేది కేవలం ఫర్నిచర్ అమ్మే కంపెనీ కాదు, అది ఫర్నిచర్ ఇండస్ట్రీ రూపురేఖల్నే మార్చేసిన ఒక గ్లోబల్ పవర్ హౌస్. సరే, ఇదంతా బాగుంది. ఇంత పెద్ద సక్సెస్ స్టోరీ నుంచి ముఖ్యంగా మన తెలుగు వ్యాపారవేత్తలు, స్టార్టప్ ఫౌండర్స్ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటి? మొదటిది, కస్టమర్ను ఉత్పత్తిలో భాగం చేయండి. అప్పుడే ఇమోషనల్ కనెక్షన్ పెరుగుతుంది. రెండోది, కస్టమర్ సైకాలజీని అర్థం చేసుకోండి. వాళ్ల ఆలోచనలకు తగ్గట్టుగా బిజినెస్ని డిజైన్ చేయండి. మూడోది, ఇండస్ట్రీలో ఉన్న అతిపెద్ద ఖర్చు ఏదో కనిపెట్టి దాన్ని తగ్గించడానికి ఇన్నోవేట్ చేయండి. నాలుగోది, ప్రైస్ ఫస్ట్ ఆలోచించండి. దీనివల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. సో ఈ 4 సూత్రాలు మనకు చెప్పేదొక్కటే, నిజమైన విజయమనేది కస్టమర్ని సైకలాజికల్గా అర్థం చేసుకోవడం నుంచే వస్తుంది. చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఐకియా అనుసరిస్తున్నది ఒక బ్రిలియంట్ బిజినెస్ స్ట్రాటజీనా, లేక మనల్ని తెలియకుండానే కంట్రోల్ చేసే ఒక సైకలాజికల్ మ్యానిపులేషనా? దీనికి సమాధానం మీరే ఆలోచించాలి. जय हो जय हो भारत माता की जय।